హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభా. సో ఇవాళ మనం సిటీజీ నుంచి బుక్ చేసుకున్న స్ట్రాబెరీ సాప్లింగ్స్ అయితే రావడం జరిగింది. సో ఆ స్ట్రాబెరీ సాప్లింగ్స్ని మనం ఏ విధంగా రీపాటింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. అవి చాలా చిన్న మొక్కలండి, టిష్యూ కల్చర్ మొక్కల్లాగా ఉన్నాయన్నమాట. సో చిన్న చిన్న కోకోపీట్ బాల్స్ లాగా పెట్టి వాటిని పంపించడం జరిగింది. సో ఒక ప్యాక్లోని 10 సాప్లింగ్స్ ఉన్నాయి. సో డిస్ట్రిబ్యూషన్ అయితే ఆల్మోస్ట్ అన్ని రీజియన్స్లో అయిపోయినట్టే. సో ఇమీడియట్గా మనం వాటిని రీపాటింగ్ చేసేసుకోవాలి. సో రీపాటింగ్ చేసేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే మనం కొంచెం హయ్యర్ అండ్ క్లైమేటిక్ కండిషన్స్లో ఉన్నా కూడా, టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నా కూడా వాటిని సర్వైవ్ చేసుకోవడానికి, ఒక సస్టైనబిలిటీని వాటిని తీసుకురావడానికి, అండ్ మన ఎయిమ్ ఏంటంటే ప్రతిసారి కొనుక్కోకుండా ఇక్కడ వీటిని జాగ్రత్తగా పెంచుకొని వీటి నుంచి ఫ్రూటింగ్ తీసుకోవాలి. అండ్ వీటి నుంచి రన్నర్స్ అనేవి వచ్చిన తర్వాత ఆ రన్నర్స్ నుంచి కొత్త మొక్కల్ని జనరేట్ చేసుకొని వాటిని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వాడుకోగలగాలి. సో పెద్ద ఎయిమే ఉంది. సో రీపాటింగ్ ప్రాసెస్లో ఈ పాటింగ్ మిక్స్ పెట్టుకోవడం ప్రాసెస్లో కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే సో దాన్ని మనం జాగ్రత్తగా పెంచుకోవచ్చు అనమాట. సో వీటిలో మనం ఏ విధంగా పాటింగ్ చేయాలి అనేది నేను 2 రకాల పాట్స్ తీసుకుంటున్నాను. సో కొంతమంది హ్యాంగింగ్ పాట్స్ లాంటివి తీసుకుంటూ ఉంటారు. సో ఏదైనా సరే మనం నీడలో పెట్టుకోవాలి. అండ్ స్ట్రాబెరీస్కి మనకి వాటరింగ్ కూడా చాలా ఎక్కువ తీసుకుంటాయి. అలాగని మనం ఇష్టం వచ్చినట్టు వాటి రూట్ సిస్టమ్ కానీ ఇవి తడిచిపోయినట్టుగా పై నుంచి పోసేయడం, ఆకులు తడిపేయడం చేయకూడదు. ఓవర్ వాటరింగ్ వల్ల కూడా మొక్కలు చనిపోయే అవకాశం ఉంది. హై టెంపరేచర్స్ వల్ల కూడా మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం పాటింగ్ చేసే విధానం అండ్ వాటిని పెంచే విధానం కూడా చాలా జాగ్రత్తగా చెప్తాను. సో తెలుసుకొని మీరు వాటిని పాటించాల్సింది కోరుతున్నాను. సో ఓకే, ఈ వీడియో ఓన్లీ ఇప్పుడు సిటీజీ నుంచనే కాకుండా మీరు స్ట్రాబెరీ మొక్కలు తెచ్చుకున్నా, పెంచుతున్నా, సో వాటికి ఈ టిప్స్ హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఓకే, సో ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాట్. సో పాట్ సైజ్ ఎలా ఉండాలి అనేది పెద్ద క్వశ్చన్. సో మనం ఎలాంటి పాట్ అనేది తీసుకోవచ్చు, బట్ వచ్చే కొత్త రన్నర్స్కి హెల్ప్ అవ్వాలి. అంటే మనం పెట్టిన మొక్కకి ఒకవేళ రన్నర్స్ వస్తే వాటికి హెల్ప్ అయ్యేలాగా మనం పాట్ని సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి నేను రెక్టాంగులర్ పాట్ తీసుకుంటున్నాను ఇక్కడ. లేదంటే హ్యాంగింగ్లో పెంచుకునే వాళ్ళు ఇలాంటి రౌండ్ పాట్స్ కూడా తీసుకోవచ్చు. లేదా వెడల్పుగా ఉండే ఏ కంటైనర్ అయినా సరే, మట్టి కుండి కానీ ఏదైనా తీసుకుంటే మీకు మూతి వైపు వెడల్పాటుగా ఉండేలాగా పెట్టుకోవాలి. ఇది స్టెప్ 1. సో స్టెప్ 2 వచ్చేసి డ్రైన్ హోల్స్ అండి. సో ఏ కంటైనర్ అయితే తీసుకుంటున్నారో సో ఆ కంటైనర్ సైజుని బట్టి, ఇప్పుడు ఈ కంటైనర్ చూడండి, దీనికి 4 డ్రైన్ హోల్స్ చేసుకున్నాను. అండ్ ఈ డ్రైన్ హోల్స్లోంచి ప్రాపర్గా వాటర్ వెళ్ళిపోవాల్సిందే. సో ఏ మాత్రం వాటర్ వెళ్ళలేకపోయినా ఏ మొక్కకైనా కామనే. సో వేర్లు కుళ్ళిపోవడం అనేది, మొక్క పాడైపోవడం అనేది జరుగుతుంది. సో దీనికి కూడా అట్లనే హోల్స్ పెట్టాను. సో దీనికైతే ఆల్మోస్ట్ 5 హోల్స్ పెట్టడం జరిగింది. సో వాటర్ అనేది ప్రాపర్గా వెళ్ళిపోవాలి. ఇదొకటి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. స్టెప్ 3, స్ట్రాబెరీస్కి ఎలాంటి పాటింగ్ మిక్స్ ఉండాలి. అన్నిటికీ ఎలా అయితే పాటింగ్ మిక్స్ చేసుకుంటామో అలాంటి పాటింగ్ మిక్సే ఉండాలి. మంచి ఆర్గానిక్ మ్యాటర్ ఉండే పాటింగ్ మిక్స్. సో ఇందులో 3 ఎలిమెంట్స్ కలిపి ఉన్నాయి. ఏంటి అంటే 1 నార్మల్ గార్డెన్ సాయిల్, 2 వర్మీ కంపోస్టు, 3ది కోకోపీట్. సో వర్మీ కంపోస్ట్ ప్లేస్లో మీకు ఆవుల ఎరువు దొరికితే ఆ గెత్తం వాడండి, లేదంటే ఏదైనా మాగిన పశువుల ఎరువు వాడచ్చు. మేజర్ న్యూట్రిషన్గా ఈ సాయిల్ మిక్స్లో మనం వర్మీ కంపోస్ట్, కోకోపీట్ అండ్ అలాగే మంచి ఏదో ఒక ఎరువు కలుపుకున్నాం. అది కౌడంగ్ మెన్యూర్ కావచ్చు, వర్మీ కంపోస్ట్ కావచ్చు, మీ అవైలబిలిటీని బట్టి మీరు తీసుకున్నారు. ఇక కొంత మైక్రో న్యూట్రిషన్ కూడా యాడ్ చేద్దాము. అండ్ ఈ సాయిల్కి రెసిస్టెన్స్ పవర్ యాడ్ చేద్దాము. అండ్ అలాగే కొన్ని అవసరమైన బ్యాక్టీరియా ఉంటాయి మనకి. సో అవసరమైన బ్యాక్టీరియాని కూడా ఇందులోకి యాడ్ చేద్దాము. సో అవి ఏంటంటే చూపిస్తాను చూడండి. అండ్ అవి ఒకవేళ లేకపోయినా సరే వీటితో మీరు ముందుకు వెళ్ళచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. సో పాయింట్ నెంబర్ 1, నీమ్ కేక్. అన్నీ కొంచెం సరిపోతాయండి. సో నేను 2 పాట్స్ పెట్టుకున్నాను కాబట్టి ఆ 2 పాట్స్కి సరిపడా మిక్స్ నేను వేసుకుంటున్నాను. ఇక రెండోది ఎప్సమ్ సాల్ట్. ఫస్ట్ వేపపిండి వేసామండి, తర్వాత కొంచెం ఎప్సమ్ సాల్ట్, ఒక 1/2 స్పూన్ to 1 స్పూన్ అంతే. ఓకే, తర్వాత బోన్ మీల్. సో బోన్ మీల్ మనకి స్లో రిలీజింగ్, కానీ వేద్దాం. ఇది స్టీమ్డ్ బోన్ మీల్. సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఎక్కడ దొరుకుతాయి, నేను ఎక్కడ తీసుకున్నాను అనే విషయాన్ని నేను ఈ వీడియో తాలూకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, చూడండి. ఇది కూడా కొంచెమే తీసుకున్నాను. అండ్ వీటితో పాటు మనకి వేరు వ్యవస్థలో ఎలాంటి బ్యాక్టీరియా ఎఫెక్ట్ ఏమైనా ఉంటే వాటి నుండి
ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ట్రైకోడర్మా. సో ట్రైకోడర్మా కూడా కొంచెమే కలుపుతున్నా. ఒకవేళ మీ దగ్గర ఈ సాయిల్ మిక్స్ కలిపే టైంకి ఇవి లేకపోతే తర్వాత కూడా మీరు వీటిని నీళ్ళలో కలిపి ఇవ్వడం లాంటిది చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మొక్క కొంచెం సస్టైన్ అయిన తర్వాత మీరు వాటర్లో కలిపి వీటిని ఇవ్వచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అండ్ దాని తర్వాత ఇది ఫాస్ఫో బ్యాక్టీరియా. సో ఇది కూడా మొక్క రెసిస్టివ్ పవర్ పెంచుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఇవన్నీ చాలా తక్కువ మోతాదు ఇస్తున్నాను చూడండి, ఒక 1 to 2 స్పూన్స్ మోతాదు అంతే. ఇది ఫాస్ఫో బ్యాక్టీరియా. సో వీటన్నింటినీ కూడా, సో ఇది మొత్తం ఒక 80-85% ఉంటే ఇది 10 to 15% ఉన్నట్టు అనమాట, అంతే. సో ఇది మెయిన్ వీటికి బలాన్ని ఇవ్వడానికి అడిషనల్ సప్లిమెంట్ అనమాట. సో దీన్ని ఈ సాయిల్ మిక్స్కి కలిపేస్తాం. ఇప్పుడు మనం పాట్స్ ఫిల్ చేసుకునేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి డ్రైన్ హోల్స్ అనే వాటిలోంచి అడ్డకుండా మనం ఏదో ఒక మీడియం ఇవ్వాలి. సో చిన్న చిన్న స్టోన్స్ కానీ లేదా కొబ్బరి పెంకులు కానీ పెబుల్ స్టోన్స్ లాంటివి ఏమైనా ఉన్నా, గులకరాలు లాంటివి ఉన్నా, ఎక్వేరియం స్టోన్స్ ఉన్నా, లేదా ఇప్పుడు నేను వేస్తున్నట్టుగా కర్ర పొట్టు కానీ చిన్న చిన్న కర్ర ముక్కలు లాంటివి ఏమైనా ఉన్నా కూడా వాటితో వేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఎందుకంటే నాకు ఇది ఆల్మోస్ట్ లైక్ 10 to 11 inches లోతు ఉంది. సో అంత లోతు అవసరం లేదు. స్ట్రాబెరీస్ అనేవి మనకి 6 to 8 inches మ్యాక్సిమం లోతు వెళ్ళగలుగుతాయి దట్ వేర్లు. సో మీ దగ్గర ఎండుటాకులు లాంటివి ఏమైనా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కొన్ని మల్బరీ లీవ్స్ ఉంటే వాటిని వేస్తున్నాను. మల్బరీ అనేది ఒక మంచి ఫెర్టిలైజర్గా కూడా హెల్ప్ అవుతుంది. వాటి తాలూకా గ్రోత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆకులతో చేసే కషాయాలు ఉంటాయి కదా మనకి చౌహాన్ క్యూ పద్ధతుల్లో, ప్లాంట్ బేస్డ్ జ్యూసు FPJ. సో దానిలో కూడా మల్బరీ లీవ్స్ వాడుతూ ఉంటారు. సో నేను కొన్ని గట్టి పోచలు కూడా వేస్తున్నాను. నేను ఫిల్ చేసుకుంటున్నాను, మీరు అన్నీ వేయాల్సిన అవసరం లేదు. ఒక లేయర్ ఆఫ్ ఏదో ఒక మీడియంని వేసుకున్నట్లయితే మీకు ప్రాపర్గా వాటర్ వెళ్ళిపోయేదానికి. సో దానిపైన నేను ఒక లేయర్ ఆఫ్ కోకోపీట్ వేస్తున్నాను. సో ఇది కూడా ఒక ఫిల్లరే. సో కోకోపీట్ ఏంటంటే ఒకవేళ నేను ఒక పూట వాటర్ వేయకపోయినా కూడా రెసిస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. జనరల్గా అయితే మనకి స్ట్రాబెరీస్కి రెగ్యులర్ వాటరింగే చేయాలి అన్ని మొక్కలతో పాటు. కాకపోతే వాటర్స్, ఆ రన్నర్స్, ఆ తీగలు అవి తడిపేయకుండా జాగ్రత్తగా నీటిని తడుపుతూ ఉండాలి. అండ్ ఇప్పుడు నేను ఇందులో నెక్స్ట్ లేయర్ కింద కౌడంగ్ మన్యూర్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏమన్నా ఆవుల ఎరువు కానీ లేదంటే ఏదైనా మాగిన పశువుల ఎరువు ఉంటే అదొక లేయర్ లాగా వేసుకోవచ్చు. లేదా కోకోపీట్న ఏదైనా కంపోస్ట్ కలిపన్నా ఒక లేయర్ వేసుకోవచ్చు. ఆ పైన మనం ఇందాక కలుపుకున్న సాయిల్ మిక్స్ ఏదైతే ఉందో దానితో ఫిల్ చేసుకుందాం. అండ్ ఈ ఫిల్లింగ్ చేసేటప్పుడు కూడా మనం ఆకుకూరలకు వేసుకునేలాగా ఆల్మోస్ట్ ఏ కంటైనర్ తీసుకుంటున్నారో ఆ కంటైనర్లో పైనుంచి మనం వేలు పెడితే ఒక 1/2 inch to 1 inch ఖాళీ ఉండాలంతే. మిగతా అంతా కూడా ఫిల్ అయిపోవాలి. అండ్ ఈ ఫిల్ అయింది కూడా గట్టిగా ఒకసారి కుండిని కదుపుతూ లేదా చెయ్యితో అదుముతూ ఫిల్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఈ మట్టి అనేది డౌన్ అయిపోతూ ఉంటే మనకి ఈ మొక్కలు కూడా కిందకి వెళ్ళిపోతాయి. ఆకుకూరల్లాగే పక్కకు పడిపోవడం, నీరు వల్ల తడవడం లాంటి ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మొక్కలు బాగా కిందకి దిగిపోకుండా ఉండాలి అంటే మనం వేసుకుని సాయిల్ మిక్స్ అనేది ఆ కంటైనర్లో టైట్గా ఫిట్ అవుతూ ఉండాలన్నమాట. సో ఎప్పటికప్పుడు ఒకసారి కుండి కదుపుతూ మీరు ఫిల్ చేస్తూ ఉండండి, లేదా దాంతో అదుముతూ ఉండండి. మీరు ఏదైతే యూజ్ చేస్తారో టూల్తో లేదా చేత్తో అదమండి. సో ఆ విధంగా మీరు మొత్తం కంటైనర్ అంతా కూడా పైనుంచి వేలు పెడితే ఒక 1/2 inch to 1 inch మాత్రమే ఖాళీ ఉండాలి. మొత్తం ఫిల్ చేసేయాలి. మీరు జనరల్గా ఏం చేస్తారంటే ఆకుకూరలు ఫిల్ చేసేటప్పుడు పెద్ద టబ్బులు తీసుకొని హాఫ్ వరకు ఫిల్ చేస్తూ ఉంటారు. సో మొక్కలు పడిపోయినాయండి, పక్కకు పడిపోయినాయండి అంటారు. ఎందుకంటే వాటర్ ఎప్పుడైనా వర్షం పడినా మనం ఓవర్ వాటర్ చేసినా కూడా ఆ నీరు అక్కడ నిలిచిపోయి పక్కకు పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆ అవకాశం ఎప్పుడు మనం ఇవ్వకూడదు జనరల్గా. సో ముఖ్యంగా మనం ఆకుకూరలకు కానీ స్ట్రాబెరీస్ లాంటి మొక్కలకు కానీ అస్సలు ఇవ్వకూడదు అనమాట. సో ఇప్పుడు స్ట్రాబెరీస్ పెట్టుకునేటప్పుడు కూడా ఆ వేర్లు కదిలిపోకుండా ఉండాలి, జాగ్రత్తగా పెట్టాలి. ఎందుకంటే వేర్లు అనేవి చాలా సెన్సిటివ్ భాగం. అండ్ వేర్లు మాత్రమే మట్టిలోకి వెళ్ళేలాగా మనం
ఆల్రెడీ తయారు చేసుకున్న సాయిల్ మీడియంలో చిన్న చిన్న నేను చెప్పినట్టుగా చూపించినట్టుగా గొయ్యి పెట్టి అందులో మీరు ఆ వేర్ల నుంచి దించాలి. అండ్ వేర్లకి జస్ట్ పైన ఉన్న భాగాన్ని క్రౌన్ అంటారు. అక్కడ నుంచే మనకి లీవ్స్ కానీ కొత్త రన్నర్స్ కానీ కొత్తగా వచ్చే పువ్వులు అక్కడ నుంచి పళ్ళు అనేవి తయారవుతాయి. కాబట్టి ఆ భాగాన్ని మట్టిలోకి వెళ్ళిపోకుండా చూసుకోవాలి. ఇవాడే కాదు, సాయిల్ మిక్స్ పెట్టుతున్నప్పుడే కాదు, రేపొద్దున వాటరింగ్ చేసేటప్పుడు కూడా ఆ భాగం లోపలికి వెళ్ళిపోకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనదే. సో ఇగోండి, క్రౌన్ భాగం లోపలికి వెళ్లకుండా జాగ్రత్తగా మనం సాయిల్ని పెట్టుకోవడం మంచి పద్ధతి. అండ్ ఇవాళ వాటరింగ్ చేసేటప్పుడు ఎలాగో మనం స్ప్రేయర్ లాంటిది ఉపయోగించండి. అండ్ రేపు వాటరింగ్ చేసేటప్పుడు అవసరమైతే మరొకసారి మట్టిని అదిమి జాగ్రత్తగా ప్రతి మొక్కకి మట్టిని అదిమి అప్పుడు వాటరింగ్ స్టార్ట్ చేయండి. సో ఆ క్రౌన్ భాగం అనేది ఏ రోజు మట్టి లోపలికి వెళ్ళిపోకుండా ఉండడం మనకి ముఖ్యం, ఇంపార్టెంట్ అనమాట. అదొక్కటి మీరు గమనించుకోవాలి. సో ఇప్పుడు ఈ సైజ్ పాట్కి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మ్యాక్సిమం 5 మొక్కలు, కానీ నేను కొంచెం ఎక్కువ పెట్టాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే నేను తీసుకున్న 10 మొక్కల్లో వేరొకరికి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది నాకు, ఒక 4 మొక్కల్ని. ఆ మొక్కల్ని కూడా అందాక ఇలా వదిలేయకుండా, ఇలా వదిలేస్తే పాడైపోతాయి కాబట్టి అందాక నా పాట్లోనే నేను పాటింగ్ మిక్స్ కలిపి పెడుతున్నాను. రేపు పొద్దున వాళ్ళకి అవి ఇచ్చేసాక నాకు కొత్త రన్నర్స్కి వాటి కోసం ఇక్కడ నా స్పేస్ సరిపోతుందన్నమాట. తీసేటప్పుడు ఎవరికైనా ఇచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చుట్టుపక్కల మనం హోల్ లాగా చేసి అక్కడి నుంచి బయటికి తీయాలన్నమాట. సో ఈ విధంగా నేను ఓవరాల్గా ఇందులో 6 మొక్కలు పెట్టుకుంటున్నాను, 6 నుంచి 7 మొక్కలు పెట్టుకుంటున్నాను. బట్ ఈ 30 ఇంచెస్ పాట్ ఇలా వెడల్పున్న పాట్కి అయితే 5 ప్లాంట్స్ నేను సజెస్ట్ చేస్తాను. ఒక మొక్కకి ఇంకో మొక్కకి కనీసం ఒక చిన్న స్కేల్ ఉంది కదా మనకి 15 ఇంచెస్ స్కేలు, ఆ మాత్రం స్పేస్ ఉంచుకుంటే మంచిది అని నా ఉద్దేశం. సో అలా ఉంచుకోవడం వల్ల ఏంటవుతుందంటే ఇప్పుడు ఇందులో కూడా ఒక్క పాటే పెట్టాలి, ఒక్క మొక్క మాత్రమే పెట్టాలి ఈ రౌండ్ పాట్స్లో. ఎందుకంటే రన్నర్స్ వచ్చేదానికి మనం స్పేస్ ఇవ్వాలి, ఆ వేరు వ్యవస్థ కొంచెం ట్రావెల్ అవ్వడానికి మనం స్పేస్ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఎందుకు ఎక్కువ పెడుతున్నానో చెప్పాను కదా రీజను. సో ఇవి నేను వేరొకళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఎక్కువ పెడుతున్నాను. అండ్ ఇవి వేసేసిన తర్వాత ఇవి కొంచెం ట్రాన్స్ప్లాంటేషన్ షాక్ అంటారు. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక కొత్త ప్లేస్కి ట్రావెల్ అవ్వడం, ఒక వాటర్ విధానం నుంచి మరొక రకమైన నీళ్ళకి మనం అలవాటు చేయడం. సో ఇది మొక్కకి ట్రాన్స్ప్లాంటేషన్ షాక్ అంటారు. సో ఆ ట్రాన్స్ప్లాంటేషన్ షాక్ నుంచి అవి తట్టుకోవడానికి మనం ఎప్సమ్ సాల్ట్, మెగ్నీషియం సల్ఫేట్ అని దొరుకుతుంది మనకి మెడికల్ షాప్స్లో కూడా 5 రూపాయల డబ్బాల్లో దొరుకుతుందండి. లేదా మనకి నర్సరీ మెటీరియల్ అమ్మే వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది. దాన్ని చేతిలో కొంచెం తీసుకొని అట్లా స్ప్రింకిల్ చేయడం కానీ, లేదా ఒక చిన్న వాటర్ బాటిల్ లాంటి దాంట్లో వేసి స్ప్రింకిల్ చేయడం, స్ప్రే చేయడం కానీ చేయొచ్చు. సో దట్ మొక్కలు అనేవి ఆ ట్రాన్స్ప్లాంట్ షాక్ నుంచి తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ వాటరింగ్ చేసేటప్పుడు కూడా ప్రతిరోజు అన్ని మొక్కలకి పోసినట్టుగా దబా నీళ్ళు పోసేయకుండా చాలా జాగ్రత్తగా పొందిగ్గా వాటరింగ్ చేయాలి. ఫస్ట్ టైం వాటరింగ్ చేసేటప్పుడు కూడా ఆకులు, రన్నర్స్ లాంటివి కానీ ఏమైనా ఉన్నా, లేదా తీగలు వచ్చేవి ఏవైతే ఉన్నాయో స్టెమ్స్, అవి తడిచిపోకుండా చాలా జాగ్రత్తగా నేను చేసినట్టుగా ఒక వాటర్ బాటిల్కి పైన చిన్న చిన్న హోల్స్ లాగా చేసి, ఇది ఈజీ స్ప్రేయర్, అన్నిటికంటే బెస్ట్ స్ప్రేయర్ అని చెప్తాను నేను. సో చీపెస్ట్ స్ప్రేయరు. ఈ విధంగా నేను చాలా మొక్కలకి చేస్తూ ఉంటాను. ఇప్పుడు మనం సక్లెంట్స్ కానీ క్యాక్టస్లు కానీ ఉండేటప్పుడు వాటికి కూడా లెస్ వాటరింగ్ చేయాల్సి వచ్చిన స్పేసెస్లో నేను ఇలా చేస్తూ ఉంటాను. అండ్ రోజు వాటరింగ్ చేసేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా వేయండి. సో ఆకుల్ని తడిపేయకుండా, క్రౌన్ భాగాన్ని తడిపేయకుండా చాలా జాగ్రత్తగా వేయాలి. మట్టిలో నీళ్లు వేస్తే సరిపోతుంది. లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు కూడా మనం ఈ భాగాలు మాత్రమే తడిచేలాగా ఇవ్వండి. అండ్ ఎక్కువ మనం ఫెర్టిలైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 30 days తర్వాత మళ్ళీ ఫెర్టిలైజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఆల్మోస్ట్ కలిపేసాము. అప్పుడప్పుడు సీవియడ్ గ్రాన్యూల్స్ వాటర్లో కలిపి వేయడం కానీ, లేదా పుల్లటి మజ్జిగ ద్రావణం ఇవ్వడం, కొంచెం జీవామృతం చాలా డైల్యూటెడ్గా ఇవ్వడం, సో ఇలాంటివి చేయొచ్చు. వాటరింగ్ మాత్రం నేను చెప్పినట్టుగా చాలా జాగ్రత్తగా చేయండి. హైయర్ అండ్ క్లైమేట్స్ ఉండేవాళ్ళు మాత్రం కొంచెం నీడ పట్టును ఉండేలాగా పెట్టాలి. ఇనీషియల్గా మాత్రం ఒక 3-4 రోజులు షేడెడ్ బాల్కనీ ఏరియాస్లో పెట్టుకోండి. తర్వాత కొంచెం అవి సస్టైన్ అయ్యి కొత్త ఆకులు వస్తున్నాయి, పర్లేదు మొక్కలు బాగానే ఉన్నాయి అనుకున్న టైంలో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే తూర్పు లేదా పడమర బాల్కనీలో మనకి మార్నింగ్ ఎండ లేదంటే ఈవినింగ్ ఎండ వచ్చే ప్లేసెస్లో పెట్టుకున్నట్లయితే మంచిది. సో బాల్కనీస్లో కూడా ఈజీగా పెంచుకోవచ్చు. అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు, అద్దెళ్ళల్లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పెంచుకోవచ్చు. సో నేను కొంచెం లేట్గానే పాటింగ్ చేశానండి ఈవినింగ్ టైంలో. సో నేను ఇప్పుడు పెట్టిన ప్లేస్ కూడా చూడండి, నాకు పడమర వైపు నుంచి ఈ బాల్కనీలో ఈవినింగ్ టైంలో ఎండ తగ్గుతుంది. సో ఆ ప్లేస్లో నేను పెట్టాను. సో
సో ఒక 4-5 డేస్ తర్వాత కొంచెం సస్టైన్ అయిన తర్వాత మనం ఎండలోకి తీసుకెళ్ళచ్చు. అండ్ ఓవర్ వాటరింగ్ విషయం చెప్తున్నాను కాబట్టి వర్షం పడేటప్పుడు కూడా కొంచెం బాల్కనీస్లోకి తీసుకొచ్చేలాగా పెట్టుకుంటే మంచిది. ఆ వర్షంకి కూడా ఎక్కువగా సస్టైన్ అవ్వు నా అనుభవంలో. సో జాగ్రత్త. అండ్ పెస్ట్ల వరకు అయితే అప్పుడప్పుడు మిల్లీ బగ్స్ నాకు కనిపించేవి. సో మనం వాటరింగ్లో జాగ్రత్త పడితే మిల్లీ బగ్స్ కూడా ఎఫెక్ట్ అవ్వండి. సో అప్పుడప్పుడు ఎప్పుడైనా మిల్లీ బగ్స్ కనబడితే కొంచెం బూడిద లాంటిది ఏమైనా అక్కడ స్ప్రింకిల్ చేస్తూ ఉండండి మట్టిలో. అది ఫెర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్గా కూడా హెల్ప్ అవుతుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో కాస్త లెందీగా ఉన్న ఓపికగా విన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆర్గానిక్ ప్రభా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. విష్ యూ ఆల్ ఏ హ్యాపీ గార్డెనింగ్. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.